ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. గంట లేదా 2 గంటల్లో తిరుమల స్వామి వారిని దర్శనం చేసుకునే టికెట్స్ ఏవి, ఆ టికెట్స్ ని ఎలా పొందాలి అనే దానికి సంబంధించి, ఇంకా నవంబర్ నెలకి సంబంధించిన టికెట్స్ ని మిస్ కాకుండా ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి అంటే ఏం చెయ్యాలి అని వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా తిరుమల స్వామి వారి సన్నిధిలో సుమారుగా 30 నిమిషాల నుంచి 40 నిమిషాల పాటు ఉండి స్వామి వారిని అతి దగ్గర నుంచి, అంటే మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలు, అదేనండి లక్కిడిప ఆర్జిత సేవలు అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం, ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ప్రతి నెల ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. సుప్రభాతం సేవ ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు నిర్వహిస్తారు. ఈ సేవకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు తెల్లవారుజామున 2 గంటలకి వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే సేవ జరిగే సమయంలో జయ విజయుల గడప వద్ద కట్టన అనేది వేసి ఈ సేవను నిర్వహిస్తారు. అంటే సుప్రభాతం సేవలో పాల్గొన్న భక్తులు ఆ సేవ జరుగుతున్న సమయంలో స్వామివారిని చూసే అవకాశం ఉండదు. సేవ అయిపోయాక జయ విజయుల గడప వద్ద వేసిన కట్టన అనేది తీసేసి భక్తులందరినీ కూడా వరుస క్రమంలో స్వామివారి మొదటి గడప వరకు అలో చేసి మొదటి గడప దర్శనం కల్పించడం జరుగుతుంది. ఇక తోమాల సేవ తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. ఈ సేవకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు తెల్లవారుజామున 3 గంటలకి వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేయాలి. అర్చన సేవ తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. ఈ సేవకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు తెల్లవారుజామున 4 గంటలకి వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేయాలి. అష్టదళ పాద పద్మారాధనం సేవ ఉదయం 6 గంటలకి జరుగుతుంది. ఈ సేవకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు తెల్లవారుజామున 5 గంటలకి వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేయాలి. అయితే తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 3 సేవలకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు జయ విజయుల గడపను దాటి లోపలికి, అంటే స్వామివారి మొదటి గడప నుంచి వరుస క్రమంలో భక్తులు కూర్చొని సేవ జరుగుతున్నంత సేపు స్వామి వారిని చూస్తూ ఉండి సేవ అయిపోయాక మళ్ళీ భక్తులు వరుస క్రమంలో మొదటి గడప వరకు వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటికి రావచ్చు. అంటే సుప్రభాతం సేవలో పాల్గొన్న భక్తులు మాత్రమే సేవ జరిగే సమయంలో స్వామి వారిని చూసే అవకాశం ఉండదు. సేవ అయిపోయాక మొదటి గడప దర్శనం చేసుకోవచ్చు. కానీ తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 3 సేవల్లో పాల్గొన్న భక్తులు సేవ జరిగే సమయంలోనూ స్వామి వారిని చూస్తూ ఉండొచ్చు. సేవ అయిపోయాక మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు దీనిని గమనించుకొని 4 రకాల ఆర్జిత సేవలకి ప్రతి నెల ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే, ప్రతి నెల ఆన్లైన్ లక్కిడిపులో ఈ 4 సేవలు కలిపి 7,000 నుంచి 8,000 టికెట్స్ వరకు మాత్రమే టీటీడీ వారు రిలీజ్ చేస్తారు. కానీ ఈ టికెట్స్ కొరకు దాదాపుగా 7 లక్షల నుంచి 8 లక్షల వరకు ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అందులో మనం కూడా సెలెక్ట్ కావాలి అంటే అన్ని సేవలు, అన్ని తేదీలను సెలెక్ట్ చేసుకుని లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోండి. నవంబర్ నెలకి సంబంధించి 4 రకాల ఆర్జిత సేవలకి లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెల, అంటే ఆగస్టు 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ లక్కిడిప్ సేవలు అనేవి అందుబాటులో ఉంటాయి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. కాబట్టి మిస్ కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక నెక్స్ట్ డైరెక్ట్ ఆర్జిత సేవలు అంటే నేరుగా తిరుమలకు వచ్చి సేవల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకునే సేవలు. ఇందులో కళ్యాణోత్సవం సేవ టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు ఉదయం 10 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల లోపు సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే శ్రీవారి ఆలయం లోపల ఉన్న కళ్యాణోత్సవ మండపంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ఆ కళ్యాణోత్సవం సేవలో పాల్గొని ఆ తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఊంజల్ సేవ టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు ఉదయం 11 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల మధ్య సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేసి ముందు స్వామివారి దర్శనం చేసుకుని దర్శనం అయిపోయాక శ్రీవారి ఆలయం లోపల ఉన్న అద్దాల మండపంలో ఆ సేవలో పాల్గొనాలి. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారు. ఈ సేవల్ని బుక్ చేసుకున్న భక్తులు శ్రీవారి ఆలయం బయట ముందు ఆ సేవల్లో పాల్గొని సేవ అయిపోయాక సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అంటే కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 3 రకాల సేవల్ని బుక్ చేసుకున్న భక్తులు ముందు ఆ సేవలో పాల్గొని తరువాత స్వామివారి దర్శనం చేసుకుంటారు. కానీ ఊంజల్ సేవ టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ముందు స్వామివారి దర్శనం చేసుకుని తరువాత ఆ సేవలో పాల్గొంటారు. అండ్ అలాగే నవంబర్ 16వ తేదీ శ్రీవారి ఆలయంలో ప్రత్యేక సేవ అయిన పుష్పయాగం సేవను నిర్వహిస్తారు.
నిర్వహిస్తారు. ఈ సేవ కూడా శ్రీవారి ఆలయం లోపల ఉన్న కళ్యాణోత్సవ మండపంలో జరుగుతుంది. ఈ పుష్పయాగం సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు ఒక్క రోజు 2 సార్లు స్వామివారి దర్శనం చేసుకుంటారు. అంటే ఉదయం స్నపన తిరుమంజనంలో పాల్గొని మొదటిసారి స్వామివారి దర్శనం చేసుకుంటే మధ్యాహ్నం పుష్పయాగం సేవలో పాల్గొని రెండవసారి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఈ పుష్పయాగం సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు కూడా ఉదయం మధ్యాహ్నం 2 పూట్ల ముందు ఆ సేవలో పాల్గొని తరువాత స్వామివారి దర్శనం చేసుకుంటారు. అయితే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ, సహస్ర దీపాలంకరణ సేవ, పుష్పయాగం ఈ 5 రకాల ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్న భక్తులకి స్వామివారి మొదటి గడప దర్శనం ఉండదు. జయ విజయల గడప నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. కాకపోతే దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఈ సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ముందు 1 గంట పాటు ఆ సేవల్లో పాల్గొంటారు. సేవ అయిపోయాక మరో గంటలో స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. నవంబర్ నెలకి సంబంధించి ఈ డైరెక్ట్ ఆర్జిత సేవల్ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. భక్తులందరూ దీనిని గమనించుకొని ఆ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్. అయితే ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉండదు. మీరు సేవని బుక్ చేసుకున్న తేదీకి టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో ఆ సేవ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచి ఆ సేవని చూడాల్సి ఉంటుంది. ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అయితే మీరు బుక్ చేసుకున్న వర్చువల్ సేవ టికెట్ కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 1 ఇయర్ లోపు ఏ నెలలో ఏ తేదీకైనా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్నప్పుడు బుకింగ్ హిస్టరీ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకైతే ఆ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీలో మీ టైం స్లాట్ ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా 300 రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనంకు అనుమతించడం జరుగుతుంది. అలా మీరు ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేసి 300 రూపీస్ క్యూ లైన్ లో జాయిన్ అయ్యాక ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి సుమారుగా 3 నుంచి 4 గంటల దర్శన సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది. నవంబర్ నెలకి సంబంధించి వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే ఆగస్టు 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ తిరుమల అంగ ప్రేక్షణం సేవా టికెట్స్. ఈ టికెట్స్ ని లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి కేవలం 750 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. అండ్ శుక్రవారం స్వామి వారికి అభిషేకం సేవ జరుగుతుంది కాబట్టి శుక్రవారం రోజుకి టికెట్స్ అనేవి రిలీజ్ చేయరు. అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు రాత్రి 1 గంటకి వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేయాలని టికెట్ లో మెన్షన్ చేస్తారు. రాత్రి 12 నుంచి 1 గంట మధ్యలో శ్రీవారి పుష్కర్ లో స్నానం ఆచరించి వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే ఆడవారిని మగవారిని సపరేట్ క్యూ లైన్ లో అలో చేసి వైకుంఠం 1 లోని కంపార్ట్మెంట్ లో ఒక 30 నిమిషాల పాటు కూర్చోబెడతారు. ఆ తర్వాత కంపార్ట్మెంట్ నుంచి మళ్ళీ క్యూ లైన్ లో అలో చేసి స్వామివారి ఆలయం లోపలికి అనుమతించడం జరుగుతుంది. సుప్రభాతం సేవ జరిగే సమయంలో అంగ ప్రేక్షణం సేవ టికెట్స్ భక్తులు శ్రీవారి ఆనంద నిలయం చుట్టూ అంటే స్వామివారి బంగారు బావి ఉంది కదండి, ఆ బంగారు బావి నుంచి తిరిగి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం వరకు ముందు ఆడవారు అంగ ప్రేక్షణం సేవ చేస్తారు. తర్వాత మగవారు అంగ ప్రేక్షణం సేవ చేసి వెండి వాకిలి నుంచి బయటికి వచ్చి ధ్వజస్తంభం వద్ద మళ్లీ వరుస క్రమంలో క్యూ లైన్ లో దర్శనం కొరకు నిల్చోవడం జరుగుతుంది. సుప్రభాతం సేవ అయిపోయాక ఆ భక్తులకి మొదటి గడప దర్శనం కల్పించి తరువాత అంగ ప్రేక్షణ సేవ టికెట్స్ భక్తులకి జయ విజయల గడప నుంచి నార్మల్ దర్శనం కల్పిస్తారు. ఈ అంగ ప్రేక్షణం సేవ టికెట్స్ కలిగిన భక్తులు మాత్రమే 2 సార్లు శ్రీవారి ఆలయం లోపల వెండి వాకిలి గుండా వెళ్లే అవకాశం ఉంటుందండి. మొదటిసారి వెండి వాకిలి గుండా వెళ్లి శ్రీవారి ఆనంద నిలయం చుట్టూ అంగ ప్రేక్షణం సేవ చేసి వెండి వాకిలి గుండా బయటికి వచ్చి ధ్వజస్తంభం వద్ద క్యూ లైన్ లో నిల్చొని రెండవసారి మళ్ళీ వెండి వాకిలి గుండా లోపలికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ అంగ ప్రేక్షణం సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేసి సేవ ప్లస్ స్వామివారి దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటికి రావడానికి సుమారుగా 1 గంట 30 నిమిషాల సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో స్వామివారి మేల్కొల్పు సేవ జరిగే సమయంలో ఆనంద నిలయం చుట్టూ అంగ ప్రేక్షణం సేవ చేయడం అంటే మహా అదృష్టం అనే చెప్పాలి. నవంబర్ నెలకి సంబంధించిన ఈ అంగ ప్రేక్షణం సేవ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే ఆగస్టు 24వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. భక్తులందరూ కూడా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి, ప్లస్ 500 రూపాయలు దర్శనంకి పే చేయాలి. అంటే టోటల్ గా 10,500 రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చు. ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు సాయంత్రం 4 గంటలకి వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలా రిపోర్ట్ చేస్తే గంటలో స్వామి వారిని
స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటికి రావచ్చు. ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్. సీనియర్ సిటిజన్ కేటగిరీలో మీరు టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ 65 అండ్ అబో అనగా 65 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారందరూ సీనియర్ సిటిజన్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. కానీ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ ఏజ్ ప్రూఫ్ కింద మీ యొక్క ఆధార్ కార్డ్ అంటే సీనియర్ సిటిజన్ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. లేదు మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకునేవారు కనైతే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీకు 20% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికేట్ ఉండాలి. టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. అండ్ లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి కేవలం 1000 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో సౌత్ మాడా స్ట్రీట్ అంటే దక్షిణ మాడ వీధిలో ఉన్న వెయిటింగ్ హాల్ వద్ద రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే మీ టికెట్, ఆధార్ కార్డు, మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా చెక్ చేసి మీ టికెట్ ని స్కాన్ చేసి ఆ వెయిటింగ్ హాల్లో 1 గంట పాటు మిమ్మల్ని కూర్చోపెడతారు. అక్కడ భక్తులకి శ్రీవారి అన్న ప్రసాదం కూడా అందిస్తారు. అలా రిపోర్ట్ చేసిన భక్తులందరినీ కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ వెయిటింగ్ హాల్లో కూర్చోపెట్టి ఎగ్జాక్ట్ గా మధ్యాహ్నం 3 గంటలకి ఆ వెయిటింగ్ హాల్ యొక్క గేట్లు అనేవి ఓపెన్ చేసి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. అలా మధ్యాహ్నం 3 గంటలకి దర్శనం అనుమతిస్తే కేవలం 30 నిమిషాల్లో స్వామివారి దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటికి రావచ్చు. నవంబర్ నెలకి సంబంధించి ఈ కేటగిరీస్ లో దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్. ఈ 300 రూపీస్ టికెట్స్ ని మీరు ఏ తేదీలో అయితే బుక్ చేసుకుంటారో ఆ తేదీ మీ టైం స్లాట్ ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి స్వామివారి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటలు లేదా 4 నుంచి 5 గంటల దర్శన సమయం పట్టే అవకాశం ఉంటుంది. అయితే నవంబర్ నెలకి సంబంధించి ఖచ్చితంగా తిరుమల స్వామివారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు కేవలం 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మాత్రమే బుక్ చేసుకోవడానికి ప్రయత్నించకండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేసి అన్ని టికెట్స్ బుక్ అయిపోయిన తర్వాత చివర్లో 300 రూపీస్ టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. అంటే ఈ మధ్య కాలంలో మనం టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు వస్తున్న ఎర్రర్స్, ప్రాబ్లమ్స్ చూస్తున్నాం కదండి. సో ఎండ్ లో రిలీజ్ చేసే 300 రూపీస్ టికెట్స్ ని మాత్రమే మీరు బుక్ చేసుకోవడానికి ప్రయత్నించి ఏదైనా సర్వర్ ఇష్యూస్ వల్ల మీకు టికెట్ బుక్ కాలేదు అనుకోండి, ఖచ్చితంగా నవంబర్ నెలలో స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు డిసప్పాయింట్ అవుతారు. అలా ఎండ్ లో రిలీజ్ చేసే 300 రూపీస్ టికెట్స్ ని మాత్రమే బుక్ చేసుకోవడానికి ప్రయత్నించకుండా ముందు రిలీజ్ చేసే టికెట్స్ నుంచి అంటే ఫస్ట్ లక్కిడిపు ఆర్జిత సేవలు సెలెక్ట్ అయితే ఆ సేవల్లో పాల్గొని స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. లక్కిడిపులో సెలెక్ట్ కాలేదు అనుకోండి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ టికెట్స్ బుక్ అయితే ఆ సేవల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఆ టికెట్స్ కూడా బుక్ కాలేదు అనుకోండి, అలాంటప్పుడు వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ టికెట్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అవి కూడా బుక్ కాలేదు అంటే అంగప్రక్షణం సేవ టికెట్స్ లేదా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ లేదా సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ఇలా ముందు రిలీజ్ చేసే టికెట్స్ 1 by 1 బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ టికెట్స్ బుక్ అయ్యాయి అనుకోండి, ముందు రిలీజ్ చేసిన టికెట్స్, ఆ టికెట్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. లేదు ఇంత దూరం తిరుమలకు వస్తున్నాం కదా, ఈ టికెట్స్ ని బుక్ చేసుకున్నప్పటికీ 300 రూపీస్ టికెట్స్ ని కూడా బుక్ చేసుకుని రెండోసారి స్వామివారి దర్శనం చేసుకుంటాము అనుకునే భక్తులు అప్పుడు నవంబర్ నెలకి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ ని కూడా బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతేకాని మీ ఫస్ట్ రిలీజ్ చేసే టికెట్స్ ఏవి కూడా బుక్ చేసుకోకుండా ప్రయత్నించకుండా అలాగే వదిలేసి కేవలం 300 రూపీస్ టికెట్స్ ని మాత్రమే మీరు బుక్ చేసుకోవడానికి ప్రయత్నించారనుకోండి, బుక్ అయితే ఓకే, బుక్ కాకపోతే డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది కదండి. అందుకే విషయం చెప్తున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఏ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులకి దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్స్ అండ్ ఆ టికెట్స్ ద్వారా ఎంత సమయంలో స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది అనే విషయాలు తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. టీటీడీకి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.